మంత్లోనే ఆ ఫీలింగ్ ఏంటంటే పోవాలి. ఆఫీస్ షిఫ్ట్ అయిపోయింది అని చెప్పారు అనుకునేది లేకుండా టోటల్ సెటప్ ఇక్కడ ఉంటుంది. థింక్ పోదు, మనుషులు అక్కడ ఉంటారు, టాప్ లెవెల్ పీపుల్ వరకు అంతవరకు అడ్మినిస్ట్రేటివ్. నేను లాస్ట్ నైట్ వీళ్ళు వచ్చినా కూడా వీళ్ళందరికీ చెప్పాను. ఇంకెవరు ఉన్నారో మీరేనా బయట ఉంటారా? సార్ అట్టు వచ్చి మరి వస్తే మేమంట 2 లక్షల ప్రకారం ఇంకా 10 కోట్లే ఉందండి. నువ్వు 16 కోట్లు అన్నా రెవెన్యూ. ప్రకాశం జిల్లాలో రెవెన్యూ బిఎస్ఎన్ఎల్ చైర్మన్తో మాట్లాడుతున్నప్పుడు సార్ రెవెన్యూ ఇస్ వెరీ లెస్ అని అంటే నేను ఇంకా బాగానే జరిగిపోతుందని అనుకున్నాను. ఇంతకాలం కూడా దాని గురించి పట్టించుకోలేదు. మేము కూడా గవర్నమెంట్తో పాటు మేము కూడా ఇక్కడ లోకల్గా ఎంపీగా ఉన్నప్పుడు కూడా అసలు ఏంది బిజినెస్ ఏం చేస్తున్నారు, ఆ రెవెన్యూ ఉందా లేదా అని. బిఎస్ఎన్ఎల్ బతికించుకొని గవర్నమెంట్ ఉండటం అనేది ఒక గొప్పది. ప్రైవేట్ ఆపరేటర్స్ ఎక్కువ మంది అన్ని రకాలుగా వాళ్ళు చాలా స్పీడ్గా పూర్తి చేసుకొని రావాలంటే ఆ కనీస రెవెన్యూ రావాలి. ఈ 30 కోట్ల రెవెన్యూ అనేది నేషనల్ వైడ్ పాలసీ, ఒక ఆంధ్రప్రదేశ్లో పెట్టింది కాదు. ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో 3 జిల్లాలు ఈ క్రైటీరియాలు రాకుండా పోయాయి, విజయనగరం, కడప, ఒంగోలు. బట్ ఒంగోలు ఆ విధంగా ఉంటుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ముందు నుంచి ఎప్పుడు కూడా ఇప్పుడు చూసినా మేము కూడా బిఎస్ఎన్ఎల్ ఫోన్లో పెట్టుకొని తిరుక్కుంటూ వచ్చిండేవాళ్ళం. జనరల్గా ఇప్పుడు మన బిజినెస్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. మన బిజినెస్ ఇంప్రూవ్ చేసుకున్నారంటే చైర్మన్ గారు ఒకటి చేస్తాను అనేది ఆ అష్యూరెన్స్ వారు నాకు ఇచ్చి మీరు పర్సనల్గా కూర్చొని చూడండి, గుంటూరు నుంచి జిఎం గారు కూడా వస్తారు, మీరు ఇద్దరు కలిసి ఇక్కడ వర్క్ చేయండి అని చెప్పాను. అందువల్ల ఇప్పుడు మీ డౌట్స్ ఏందో అసలు మీకు ఇచ్చారు సార్. మేము రెవెన్యూ ఫాస్ట్ పీరియడ్లో పక్క డిస్ట్రిక్ట్ కంటే కంపారిజన్గా ఒకటి ఏంటంటే బిఎన్జీ ఎక్విప్మెంట్ లేదు, పిఈ రోటర్ ఎక్విప్మెంట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లేదు, పక్క డిస్ట్రిక్ట్తో పోలిస్తే ఎంఎస్సి లేదు, 4G రాలేదు సార్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వర్కింగ్ స్టాఫ్ కూడా తక్కువ సార్, 150. అదే గుంటూరులో అయితే ఓన్లీ ఎగ్జిక్యూటివ్సే 150 మంది ఉన్నారు. ఇక్కడ అందరూ కలిపినా కూడా 150 మంది ఉన్నారు సార్. చాలా మంది ఎవరు విఆర్ఎస్ తీసుకున్న తర్వాత అంటే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఫండ్స్, స్టోర్, మెటీరియల్, మెను అవన్నీ వస్తాయి. ఏం కావాలో నేను చేస్తాను. నాకు ఎప్పుడు నాలెడ్జ్ తీసుకురాలే. నేను ఇప్పుడు టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ కూడా ఇంకా ఫామ్ కాలేదు, మీటింగ్ కూడా రాలేదు. ఇప్పుడు మీకు ఇక్కడ ఏం తీసుకురావాల్సిన బాధ్యత నాది. ఎందుకేమిటంటే చైర్మన్ గారు బిఎస్ఎన్ఎల్ చైర్మనే పర్సనల్గా ఆ ఇంట్రెస్ట్ అనేది ఒంగోలు చూపిస్తున్నాడు. నేను వెళ్ళిన తర్వాత సార్ మీకు నేను ఏమైనా చేయాలి అన్న. అందువల్ల ఇక ఏమేమి కావాలో మన జిఎం గారి దగ్గర రికమెండ్ చేయించుకొని ఢిల్లీకి వెళ్ళి నేను శాంక్షన్ చేయించుకున్నాను. మ్యాన్ పవర్లో ఉన్న ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ మీకు తిరిగి రావాలి. మరో రెవెన్యూ ఆ విధంగా మనం పెంచుకొని రాగలిగితేనే జనరల్గా మళ్ళా మనం పూర్వవైభవాన్ని మనం తీసుకున్నాం. ఈరోజు బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వం వారు నడిపిస్తున్న పెద్ద సంస్థ ఇది. ఈ బిఎస్ఎన్ఎల్ అంటే టెలికమ్యూనికేషన్స్ మినిస్టర్ ద్వారా ఇవన్నీ కూడా భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో టెలికాం సర్వీసెస్, టెలిఫోన్ సర్వీసులు, సెల్ ఫోన్ సర్వీసులు, డేటా సెంటర్లు, అన్ని రకాలుగా డిజిటల్ సిస్టమ్స్ అన్నీ కూడా బ్రాడ్బ్యాండ్ అనేది ఏ విధంగా ప్రజలకి అవసరాలు ఉంటుందో అవన్నీ కూడా తీర్చుకొస్తున్న భారతదేశంలో ఉన్న ఒక పెద్ద సంస్థ, ప్రభుత్వ సంస్థ. చాలా కాలంగా ఈ సంస్థ సర్వీస్ అనేది కూడా చేసి ప్రైవేటైజేషన్ అనేది భారతదేశంలో వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే దాంట్లో ప్రైవేట్ ఆపరేటర్స్ని ఆప్షన్ సిస్టంలో కూడా వాళ్ళు వచ్చిన తర్వాత ప్రైవేట్ ఆపరేటర్స్ ఎక్కువ మంది ఉండి కాంపిటీషన్ తయారైంది. ప్రభుత్వ సంస్థ అనేది ఈ పోరాటం అనే దాంట్లో కాంపిటేటివ్ స్పిరిట్లో ఎక్కువగా కూడా వాళ్ళతో ముందుకు రాలేని పరిస్థితుల్లో ఉన్నందువల్ల బిఎస్ఎన్ఎల్ సంస్థకి ఎక్కువగా కూడా నష్టాలు రావడం ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఆలోచించి చాలామంది దీన్ని మూసివేస్తే బాగుండనేది సూచనలు ఇచ్చిన మేరకు కూడా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఒక మంచి ఉద్దేశంతో లేదు కొంతకాలం దీన్ని నడిపిస్తాం,
ఈ రకాల సంస్థలు అనేది ఎయిర్లైన్స్ ఉన్నాయి, లేకపోతే హెవీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ముందు ప్రారంభం చేసినవన్నీ కూడా నడుస్తున్నాయి. కాబట్టి మనం బిఎస్ఎన్ఎల్ కూడా మనం నడిపేదాని కొరకు కొంత ప్రయత్నం చేస్తామని వారు ఆలోచించి వారు ఏమిటంటే ఒకటే చెప్పారు, విఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అనే దానికి ఎంప్లాయీస్ అందరికి కూడా ఎవరు ముందుకొచ్చి ఈ విఆర్ఎస్ స్కీమ్లో వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ స్కీమ్లో ఉద్యోగ విరమణ చేసుకొని పోవాలని అనుకుంటే అవకాశం కల్పిద్దాము అని పెట్టిన మీదట చాలామంది దాంట్లో నుంచి ఉద్యోగస్తులు వెళ్ళిపోవటం కూడా జరిగింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగస్తులతో ఈ సంస్థని ఏ విధంగా మనం బాగుపరుస్తూ వస్తాం, దీనిని క్లోజ్ చేయకూడదు అనేది కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారి లక్ష్యం. కాబట్టి ఆ భాగంలో నేషన్ వైడ్ ఒక పాలసీ, ఈ టెలికాం సంస్థలన్నీ కూడా జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో కూడా ఈ టెలికాం సెంటర్స్ అనేది కూడా ఉండటం, ఈ టెలికాం సెంటర్స్ అనేది 30 కోట్ల రూపాయల రెవెన్యూ అనేది కానీ తగ్గి ఉంటే కొన్నిటిని జిల్లాల్లో మెర్జ్ చేయాలి. అంటే జిల్లాలో ఉన్న సంస్థను పూర్తిగా మూసివేయటం కాదు, ఆ హయ్యర్ లెవెల్ ఎంప్లాయీస్ అనేది జనరల్ మేనేజరు, డెప్యూటీ జనరల్ మేనేజరు, కొంతమంది వాళ్ళని తగ్గించి ఇది దగ్గరున్న నైబరింగ్ డిస్ట్రిక్ట్స్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న డిస్ట్రిక్ట్కి దీన్ని కలపాలనేది ఉద్దేశంతో తయారు చేసిన ఫార్ములా ఇది ఒక ఆంధ్రప్రదేశ్ కొరకు తయారు చేసింది కాదు. ఇది భారతదేశంలో నలుమూలల్లో అన్ని జిల్లాల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో ఇది ఆచరణిస్తూ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత మన 13 జిల్లాల్లో 3 జిల్లాలు అంటే విజయనగరం, ఒంగోలు, ప్రకాశం అండ్ కడప 3 జిల్లాల్లో 30 కోట్ల రూపాయల రెవెన్యూ అనేది కూడా రావటం లేదు. కాబట్టి ఈ సంస్థని పక్కనున్న జిల్లాలో కూడా కలపాలనే ఒక నిర్ణయంతో గుంటూరు జిల్లాలో అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఒంగోలులో ప్రకాశం జిల్లాలో అయితే ఆదాయం 10-11 కోట్ల రూపాయలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 60 కోట్ల రూపాయలతో ఉన్నాయి. అక్కడ సేమ్ ఈ సంస్థ 10 జిల్లాల్లో బాగా నడుస్తూ ఉన్నది. ఈ 3 జిల్లాల్లోనూ లేదు, నడవట్లేదు. ఈ 3 జిల్లాల్లో కూడా మరలా దీన్ని మామూలుగా పూర్వవైభవం కూడా తీసుకొచ్చే దాని కొరకు ఏ విధంగా సపోర్ట్ కావాలి అనేది కూడా నేను చైర్మన్ గారు బిఎస్ఎన్ఎల్ గారితో కూడా మాట్లాడిన తర్వాత ఢిల్లీలో వారు ఒకటే ఆదేశాలు చెప్పారు. జనరల్ మేనేజర్ గుంటూరు వారితో కూడా చెప్తాం, వారు మీరు కలిసి కొంచెం ఇక్కడ మీరు కూడా టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ దానికి చైర్మన్ కాబట్టి అంటే లోకల్ ఎంపీ, అందువల్ల మీరు కూడా దీన్ని ఆలోచించి ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ బిఎస్ఎన్ఎల్ సంస్థని మరలా పూర్వవైభవం తీసుకొచ్చే దానికి ప్రయత్నం చేయండి అండి. వారు కూడా మాకు రిక్వెస్ట్ చేసిన తర్వాత ఈరోజు జనరల్ మేనేజర్ గారు మన నవీన్ కుమార్ గారు అయితే ఎంతో ఉత్సాహవంతులు, వారికి చాలా అనుభవం ఉన్నది దీంట్లో టెలికాం సంస్థల్లో కూడా. వారు మన ప్రకాశం జిల్లా కూడా చిరపరిచయస్తులే కాబట్టి అందువల్ల మనకు ఒక నమ్మకంతో పూర్తిగా ఒక న్యాయం కూడా జరుగుతుంది అనే నమ్మకం, నేను ఇక్కడ స్థానికమైన ఎంపీగా ఉన్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. ఎవరికైనా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ కూడా కోరుకునేది ఏమిటంటే మీరు అపోహలకు పోనక్కర్లేదు, మీకు ఇక్కడ ఏమి అవసరాలు కావాలనంటే ఏదన్నా ఎక్విప్మెంట్ అనేది కూడా పూర్తిగా మనకు ఇక్కడ లేనందువల్ల మనం కాంపిటీషన్లో నిలబడలేకపోయామనంటే అవన్నీ లిస్ట్ తయారు చేస్తాం. జనరల్ మేనేజర్ గారి ద్వారా దాన్ని మళ్ళా చైర్మన్ గారు బిఎస్ఎన్ఎల్ ఢిల్లీలో కూడా వారిని కూడా కలిసి ఇవన్నీ కూడా రికమెండ్ అయిన తర్వాత ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో కావాల్సిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా తీసుకొచ్చి రెవెన్యూ పెంచుకునే దాని వరకు మళ్ళీ కస్టమర్ మీట్ అనేది కూడా అందరినీ కూడా పెంచి వారి ఎక్కడెక్కడ ఏమి సజెషన్స్ కూడా తీసుకొని దీనిని ఈ సంస్థని మరలా మనం జనరల్ మేనేజర్ పోస్ట్ అనే దానికి ఎంత త్వరితగతిన మనం తీసుకొస్తే అంత త్వరితగతిన కూడా మనందరికీ ఇది ఒక ప్రెస్టీజియస్ ఒక టార్గెట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా నేను తెలుపుకుంటూ, దయచేసి కస్టమర్లు అంటే మామూలుగా మన ప్రజలే ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా కోరుకునేది ఏమిటంటే బాగుంట కుటుంబం తరఫున ఎంపీగా ఉన్నాను కాబట్టి మన బిఎస్ఎన్ సంస్థని మనం మరలా పునరుజ్జీవనం కల్పించుకొని వచ్చేదాని కొరకు ఒక అవకాశం మరలా ఇవ్వండి. మీరందరూ మళ్ళా దీంట్లో కస్టమర్స్గా కూడా మీరందరూ కూడా వచ్చి ఆ కస్టమర్స్గా మీరు కూడా భాగస్వాములై మీరు చేయవలసిన కృషి అనేది కూడా మీరు చేస్తే ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో మరలా పూర్వవైభవం అంటే ఆ జనరల్ మేనేజర్ స్టేటస్ అనేది కూడా మరలా తీసుకొచ్చి ఒక ప్రెస్టీజియస్గా ప్రకాశం జిల్లా
అంటేనే ఒక పౌరుషమైన జిల్లా కాబట్టి ప్రజలందరూ మనం ఇది ఆలోచించి దయచేసి మీరందరూ కూడా మరలా తిరిగి బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్గా కూడా కావాలని కోరుకుంటూ ఈరోజు జనరల్ మేనేజర్ నవీన్ కుమార్ గారు రావటం, వారు కూడా ఆఫీస్లో కూడా అన్నీ కూడా విచారించుకొని ఉంటారు కాబట్టి మరొకసారి పండగ విజయదశమి పండగ కార్యక్రమం అయిన తర్వాత వారు మేము కలిసి ఆఫీస్లోనే అక్కడ ఒక మీటింగ్ కూడా పెట్టుకొని స్టాఫ్తోనూ తర్వాత కస్టమర్స్తో కూడా పెట్టుకొని దీనిని బిఎస్ఎన్ఎల్ సంస్థను ముందుకు తీసుకెళ్ళే కృషి చేస్తామనేది మరొకసారి మీకు అందరూ కూడా నేను తెలుపుకుంటూ ఉన్నాను. ఇది బిఎస్ఎన్ఎల్లో కొన్ని చేంజెస్ రీసెంట్గా వచ్చినాయి. ఎస్పెషల్లీ లైక్ విఆర్ఎస్ స్కీమ్ అనేది ఒకటి వచ్చింది. దాంట్లో చాలామంది విఆర్ఎస్లో చాలామంది దే హ్యావ్ లెఫ్ట్ బిఎస్ఎన్ఎల్. దానివల్ల ప్రీవియస్గా ప్రకాశం డిస్టిక్లో అరౌండ్ 300 మంది ఉండేవాళ్ళు, నౌ అరౌండ్ 159 స్ట్రెంత్కి పడిపోయింది. సో దానివల్ల కాకుండా ఈవెన్ రెవెన్యూ ఆస్పెక్ట్ కూడా చూస్తూ దృష్టిలో ఉంచుకొని సార్ చెప్పినట్టు కొన్ని డిస్ట్రిక్ట్స్ మర్జ్ అడ్జసెంట్ డిస్ట్రిక్ట్స్తో మర్జ్ చేసి బిజినెస్ ఏరియా అనేసి డిక్లేర్ చేశారన్నమాట. లైక్ దట్ ఏపీలో 3 డిస్ట్రిక్ట్స్ని అడ్జసెంట్ ఏరియాలో మర్జ్ చేసి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ని బిజినెస్ ఏరియా కింద డిక్లేర్ చేశారు. సో యాక్చువల్గా గుంటూరుతో మర్జ్ చేయడంతో డిసడ్వాంటేజ్ లేదనేసి నా అభిప్రాయం. ఎందుకంటే గుంటూరుకి దే ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ యాజ్ వీ గెటింగ్ లాట్ ఆఫ్ ఫండ్స్, చాలా ఫండ్స్ వస్తున్నాయి. ఆ ప్రాసెస్లో ప్రకాశం కూడా డెవలప్ అవుతుంది అనేసి మా ఉద్దేశము. సార్ చెప్పినట్టు సార్తో కోఆర్డినేట్ చేసుకొని ఫర్దర్ ఫ్యూచర్లో ప్లాన్ చేసి ఎక్కడెక్కడ ఎడిషనల్ ఎక్విప్మెంట్ కావాలో, 4G ఎక్విప్మెంట్ ఎక్కడ కావాలో, అడిషనల్గా బీటీఎస్లు ఎక్కడెక్కడ 3G బీటీఎస్లు ఎక్కడ కావాలో అవన్నీ ఒకసారి స్టడీ చేసి ఈవెన్ పబ్లిక్ ఇఫ్ దే రిక్వెస్ట్ సమ్ ఆఫ్ ద లొకేషన్ దే ఆర్ రిక్వైర్ దిస్ బీటీఎస్ కవరేజ్ అవన్నీ టేకప్ చేసి డెఫినెట్గా మేము ముందుకెళ్తాం. సార్ కూడా చెప్పినట్టు సార్ కూడా టేకప్ చేస్తే డెఫినెట్గా థింగ్స్ విల్ మూవ్ ఫార్వర్డ్. బట్ డెఫినెట్లీ సార్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ని ముందుకు తీసుకెళ్తామని మేము ప్రామిస్ చేస్తాం.